సో హలో ఆల్, ఈ దేవాలికి వచ్చిన అన్ని మూవీస్ కూడా నేను ఎవ్రీడే చూడడం జరిగింది అండ్ రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ అన్ని మూవీస్లో ఏది విన్నర్గా నిలిచిందని ఈ రోజు మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో 16th అయితే మిత్రమండలి మూవీ రిలీజ్ అయ్యింది. సో ఈ మూవీ అయితే ఆల్మోస్ట్ వన్ డేలోనే ఫెడ్ అవుట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్కే మొత్తం హాల్లన్నీ ఖాళీ అయిపోయి ఆల్మోస్ట్ సెకండ్ డేకి చాలా తక్కువ హాల్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఏదో 1-2 హాల్లోనే ఇంకా రన్ అవుతుంది. సో నెక్స్ట్ డే 17th వచ్చేసి మనకు 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. డ్యూడ్ మూవీ ఒకటి, తెలుసు కదా మూవీ ఒకటి. సో ఈ 2 మూవీస్ కూడా నాకైతే బాగానే అనిపించి ఈ ఎక్స్ట్రాడినరీ హిట్ అని చెప్పను, కానీ ఈ 2 మూవీస్ అయితే వాచబుల్ మూవీస్ అండ్ చూడవచ్చు కూడా. డ్యూడ్ మూవీ వరకు వస్తే మాత్రం కామెడీ అండ్ లవ్ అండ్ ఆల్సో ఎమోషనల్ 3 మిక్సింగ్ చేసింది. సో నాకైతే ఈ మూవీ చాలా బాగా అనిపించింది. మూవీ అయితే RE2 రెఫరెన్సెస్ నుంచి తీసుకున్నారని డైరెక్టర్ గారు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. సో ఈ మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేసినంతగానే ఉంది, బాగుంది కూడా మూవీస్లోని. అండ్ నెక్స్ట్ తెలుసు కదా మూవీ వరకు వస్తే మాత్రం ఆ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఎంగేజ్డ్గానే ఉంది. ఇది ప్యూర్ కంప్లీట్లీ క్యారెక్టర్ ఓరియంటెడ్గా, క్యారెక్టర్ డ్రివెన్గా జరిగిన స్టోరీ. బట్ ఎండింగ్ మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ చేశారు. ఎండింగ్ మాత్రం నాకు ప్రాపర్గా అనిపించలేదు. ఈ మూవీ వరకు మాత్రం ఎండింగ్ అయితే ఫుల్ డ్యామేజ్ అని చెప్పొచ్చు. అండ్ 18th వచ్చేసి కేరామ్ మూవీ అయితే కంప్లీట్గా డిఫరెంట్గా రన్ అవుతుంది. రివ్యూస్ పరంగా చూసుకున్న, టాక్ పరంగా చూసుకున్న నెగిటివ్ టాక్ అండ్ నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. స్టిల్ కేరామ్ మూవీకి అయితే చాలా మంది వెళ్తున్నారు అండ్ కలెక్షన్స్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ మొదలైంది. తెలుసు కదా మూవీకి మంచి రివ్యూస్ వచ్చాయి, మంచి టాక్ వచ్చింది. స్టిల్ తెలుసు కదా మూవీస్ కలెక్షన్స్ తగ్గుతున్నాయి, కేరామ్ మూవీ కలెక్షన్స్ వచ్చేసి పెరుగుతున్నాయి. సో ఇక్కడే రెండాటికి మధ్యన క్లాష్ ఉంది. ఎండ్ ఆఫ్ ది డే డ్యూడ్ అనేది మిగతా 3 మూవీస్ కన్నా బెటర్ అనిపిస్తుంది. సో ఈ 4 మూవీస్ చూసుంటే మీకే మూవీ నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.